ఒక మాట చెప్పాలని మీరు ఎంతో విలువైనటువంటి సమయాన్ని, మీ చదువుకునేటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఆ ఓటును డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా రచించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి, కల్పించాలి. అందులో ఓటు అనేది డబ్బున్న వాళ్ళకు లేని వాళ్ళకు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఓటు అనేది నేను పిఎస్సీ చైర్మన్ మాట్లాడుతున్నాను. మాట్లాడే సిపిఎస్సీ కంటే ఇట్స్ నాట్ మీ డిసైడెడ్ వాళ్ళే చెప్పని ఇక రెడీ మ్యాచ్ తీసుకున్నారు కాబట్టి ఇట్స్ నాట్ బట్ డెఫినెట్గా అరే తినాలి కడుపు సిటీలో ఏమన్నా వాళ్ళకు 7 స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు ఎక్కడ ఉన్నాయి? ఓకే ఓకే మాకు ఫస్ట్ తర్వాత అంటే మాకు స్కూల్లో ఒక సెషన్ నాకు టైం లేదు. చక్కగా చెప్పు ఈ డీటెయిల్కి సంబంధించి డెఫినెట్గా అది వెరీ విషయం పెట్టేది బాబు. ఓన్లీ ఫస్ట్ లిస్ట్ ఫిల్అప్ అయితే అయినట్టు. ఫస్ట్ లిస్ట్ ఫిల్అప్ ద్వారా సపోజ్ అందులో ఒక 10% జాయిన్ కావాలనుకో, ఆ 10% మనం సెకండ్ లిస్ట్ పెట్టాలి డౌన్ మెరిట్తో. డౌన్ మెరిట్ సెకండ్ లిస్ట్ పెట్టేస్తే అప్పుడు మొత్తం నోటిఫైడ్ పోస్ట్ అన్ని ఫిల్అప్ అది డౌన్ మెరిట్ చేయగా నష్టపోతుంది. Many such things have to be discussed. అంటే భర్తీ పట్ల పూతల భర్తీ పట్ల అని చిత్తశుద్ధి లేదు అని చెప్పి అనలేదు. కానీ ఏదైతుందో అనే ఈ పూత భర్తీ పట్ల ఏదైతుందో ఆయన కమిట్మెంటే రుజువు చేసుకోలేదు. దట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం, ఈ మార్పు కారణం ఏదైతుందో మోర్ పర్టికులర్లీ అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగ యువత చెప్పండి. ఆ నిరుద్యోగ యువత ఏదైతే వాళ్ళ యొక్క ఇవాళ ఆలోచన, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం అనేది వాళ్ళ ఈ ప్రభుత్వానికి ప్రధానం. వాళ్ళ ఆకాంక్షలు గట్టి ఈ ప్రభుత్వం నెరవేర్చలేకున్నట్టయితే సేమ్ థింగ్ విల్ రిపీట్. ఇలా కాంగ్రెస్ అవకాశం వచ్చింది ఏదైతుందో, ఆ ప్రభుత్వంలో మనం ఏదైతుందో ఒక ఉద్యమ పార్టీగా నిరుద్యోగ యువతకు మరి ప్రాధాన్యత ఇస్తుంది, ఉద్యోగాల కల్పన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పని అందరూ కూడా మరి అలాంటి పట్టకండి. ఎప్పుడో కమిట్మెంట్ రుజువు చేసుకో దాన్ని నిలబెట్టుకోలేకపోయినో మార్పు. యూఆర్ లుకింగ్ టువర్డ్స్ దిస్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు ఇలా మొదటి సంవత్సరం కాబట్టి ఏదో కొంతమేరకు ఏదైతే పాస్ మార్కులు ఇచ్చింది, మమ్మల్ని ఏదైతుందో గ్రేడ్ 1 వృత్తులు చేసింది ఇప్పుడు అంటలేను నేను. పాస్ మార్కులు వేసి విమర్శ లేకుంటే ఏదైతుందో ఆ 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు అని చెప్పుకోవడంతో ఏదైతుందో అది పూరి డిడ్ సంథింగ్ అని చెప్పని ఏదైతుందో లెట్ us వెయిట్ ఫర్ అనదర్ ఇయర్ అనే భావనతోనే ఒప్పుకోపడతారు. ఇంకో సంవత్సరం చూస్తారు. ఈ లోకల్ బాడీస్ అయిపోతే కావచ్చు, ఈ లోకల్ బాడీస్ పర్మనెంట్ కాదు కదమ్మా. ఇది చెప్పుకుంటాం, ఇంకొక 6 నెలలు చెప్పుకుంటాం, మేము ఇంకో 7 నెలలు చెప్పుకుంటాం కావచ్చు కాక. స్థానిక సంస్థలు దీంతో ఏదైతుందో పెద్ద పొందుతాం కావచ్చు. తర్వాత మొదటిగా వస్తుంది కదా. కాబట్టి ఏదైతుందో నా మట్టుకు నేనైతే సరే, నేను ఇవాళ ఎలక్ట్ అయినా కాలేదు
అది ఏంటి అనేది కాదమ్మా. డెఫినెట్లీ ఐ స్టాండ్ బై యూ. అన్ఎంప్లాయిడ్ యూత్ మోర్ పర్టికులర్లీ స్పెషల్లీ వీకర్ సెక్షన్ చెప్పండి. నాకు సర్టన్ కమిట్మెంట్స్ ఐ హ్యావ్ చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అయ్యుండి కూడా పొలిటికల్ ఫోరమ్స్ వేదికల మీద కూడా నా భావాలు వ్యక్తం చేశాను. నేను ఇప్పుడు కూడా చెప్పండి, డెఫినెట్లీ మీ సోషల్ జస్టిస్ కొరకు ఇవాళ GO 29 కానీ ఫర్ ఎనీ ఇంకా చాలా ఉన్నాయి బాబు, మీ నోటీసులు ఏంటి కూడా చాలా ఉన్నాయి చెప్పండి. అన్నీ నేను ఇప్పుడే ఓపెన్ చేయలేకపోతున్నాను. సందర్భం వచ్చినప్పుడు ఏదైతే డెఫినెట్లీ ఐ కమ్ అవుట్. సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ కమ్ అవుట్ అని చెప్పండి. ఇవాళ వెన్ యూ కంపేర్ టు ది అదర్ క్యాండిడేట్ అంజిరెడ్డి, పొలిటికలీ బీజేపీ ఇస్ నాట్ మోర్ కమిటెడ్ టు ది వీకర్ సెక్షన్. ఐడియాలజికల్లీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి వీకర్ సెక్షన్ ఎంత కమిట్మెంట్ ఉందో బీజేపీ హెస్ నో కమిట్మెంట్. పొలిటికల్ అభ్యర్థి పరంగా నరేందర్ రెడ్డి సరే ఒక విద్యావేత్త, విద్యా సంస్థలు నడుపుతుండు. ఆయన ఆల్ఫోర్స్ విద్యా సంస్థ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ ధీటుగా ఏదైతుందో ఈ ఆల్ఫోర్స్ ఇక్కడ పెట్టి మనకి ఏదైతుందో కొంత ఇక్కడ మనం అంత దూరం పోకుండా ఇక్కడే మనకి ఏదైతే సదుపాయం కల్పిస్తున్నాం. ఒక బ్రేక్ వేసి ఆయన ట్రింటీ అని చెప్పి అన్నాడు. ట్రింటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్. SR కాలేజ్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళు అత్యుంత కొత్త సదుపాయాలు మెరుగైంది కదా బాబు. అది లేకుంటే మనం అందరూ పోల్సింది కదమ్మా. అంటే ఏదైతుందో ఆయనే ఇవాళ ఒక విద్యా అధిపతిగా, విద్యా సంస్థ అధిపతిగా ఏదైతుందో డెఫినెట్లీ ఈ మస్తు ఆయన కూడా ఆయన దాన్ని ఏ విధంగా ఆయనకు ఆర్థికంగా ప్రయోజనం అనుకూడుతుందని చెప్పి ఆయన చేస్తాడు. అది తప్పు కాదు, అది తప్పు కాదు. ఆయన ఆర్థిక ప్రయోజనము ఆలోచించడం తప్పు కాదు అంటున్నాను. ఆయన ఆర్థిక ప్రయోజనంతో పాటుగా ఆయన చేసేటువంటి యొక్క ఏదైతే ఈ వ్యాపారం ఉన్నదో అది ఇతరులకు ఎవరు ఉపయోగపడుతుందా లేదా, అది ఇతరులకు ఉపయోగపడుతుందా లేదా, అది ఇతరులకు ఉపయోగపడుతున్నప్పుడు ఏదైతుందో ఆయన దాని 5-10% లాభపడితే తప్పైతే ఏ బాబు. ఇవాళ మీ అంతా రేపు ఉద్యోగాల అన్వేషణ మనం ఉన్నామమ్మా. ఈ ఉద్యోగాల అన్వేషణలో ఏదైతుందో టు గెట్ క్వాలిఫికేషన్, టు గెట్ దట్ ఎంప్లాయ్మెంటే మీరు ఎక్కడో కూడా విద్యని అభ్యసించాలి కదా. ఎక్కడో కూడా విద్యను అభ్యసించి ఈ ఉద్యోగ అన్వేషణలో మీరు క్వాలిఫికేషన్, ఆ ఉత్తీర్ణత పొందగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఆ ఎంప్లాయ్మెంట్ పొందడానికి మీకు అవకాశం వస్తుంది. మీరు ఉమెన్స్ కాలేజ్ చదువుకున్నారా, ట్రెంటీలో చదివిందా, SRలో చదివిందా, ఎక్కడ చదివినా కానీ ఏదైతుందో మీకు ఆ బోధన సదుపాయం కల్పించింది అయితే ఆ విద్యాలయాలు. యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. అంటే ఈ లెక్కను చూస్తే ఏదైతే ఆల్ఫోర్స్ అధినేతగా నరేందర్ రెడ్డి ఏదైతుందో ఈ లాస్ట్ 20 years అబౌట్ 2 decades అండ్ ఇన్ దిస్ ఫీల్డ్ 20 సంవత్సరాల్లో 1 లక్ష మందికి అనేది ఏదైతుందో అని విద్యా బోధన సదుపాయాలు కల్పించింది. ఆయన క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, ఉద్యోగ అర్హత పొందినటువంటి వాళ్ళు కనీసం 1 లక్ష మంది రమ్మంటారు ఈ 20 సంవత్సరాలలో. 20 into 5,000 లెక్క పెట్టిన 1 లక్ష అవుతారు కదమ్మా. పెద్ద ముంచలే కాదు కానీ 1 లక్ష కానీ అబ్బా 1 లక్ష అని చెప్పి అనుకుంటున్నారు కావచ్చు. కానీ 20 సంవత్సరం 5,000 అంటే ఎంత అవుతారే? 1 లక్ష అవుతుంది. 10% మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కానీ 10,000 మందికి ఏదైతే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే విద్యాబోధన పొందిన వాళ్ళకు ఆయన అవకాశం కల్పించారు. మన పాజిటివ్ ఆలోచన, మన ఆలోచన పాజిటివ్ ఆలోచన చేస్తా చెప్పండి. రండమ్మా, జై శ్రీరామ్మ. ఇప్పుడు మా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి డబ్బు ఉన్నాడు, ఈయన కంటే 400 డబ్బు ఉన్నాడు. ఈయన ఏదైతుందో ఆ చైతన్య నారాయణ చూసి వాళ్ళలాగా నేను కూడా నా విద్యని ఇంకా నేను విస్తరింప చేసుకుంటా విద్యాన్ని అనుకుంటున్నా, ఇది అనుకుంటున్నా, ఏందో మొత్తానికి ఈ పోటీకి వస్తుంది. అంజిరెడ్డి బిల్డర్, రియల్ ఎస్టేట్, ఫార్మసిస్ట్, మందుల ఉత్పత్తి చేసేటువంటి ఒక సంస్థ ఉందమ్మా ఆయన. అది సమాజం పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన దృక్పథం లేని కూడా అంజిరెడ్డి. సమాజ శ్రేయస్సు పట్ల కేవలం మనీ మేకింగ్, హౌ టు మేక్ మనీ అని ఇంతవరకు చేసింది ఏంటి? హౌ టు మేక్ మనీ. నరేందర్ రెడ్డి అండ్ మనీ
చేసుకున్నా కానీ ఆయన అందులో ఏదైతే కొంత సమాజ సేవ ఇమిడి ఉన్నది, కొంత సమాజ సేవ సమాజానికి ఉపయోగపడడం చెప్పండి. నిజమవుతామా? దయచేసి ఏదైతే ఉన్న పరిస్థితులలో మై సిన్సియర్ అపీల్ టు యూ, మీరు యూ ఆల్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. మీ దాన్ని ఎంతమందికి ఓటు ఉంది, మీకు ఒక ఓటుకే పరిమితం అని చెప్పాను కాదు, మీ కుటుంబం ఉంటుంది, మిత్రులు ఉంటారు. సాధ్యమైనంత వరకు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సహకరించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి, మా గెలుపు తోడ్పడండి. ఏదెట్టున్నా నేను మాత్రం ఏదో పక్కింటుంది, మీకు ఎప్పుడు ఏదేదో ఆకలైనా దప్పైనా తీరుస్తున్నా, ఈ ఆకలి తీర్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పాను. ఈ ఆకలి తీర్చే ప్రయత్నం కూడా చేస్తా. డెఫినెట్లీ ఈ ఇంకొక 1 month మార్చి ఇతర సమయం ఉందమ్మా. ఈ 1 month సమయం లోపల ఏ మేరకు నేను సమస్యలు ఏ మేరకు తగలుగుతానో, డౌన్ మెరిట్ కానీ, ఈ మధ్యాహ్న భోజనం కానీ, ఈ లైబ్రరీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాను చెప్పని చెప్తూ థ్యాంక్స్ అమ్మా.